మేడం. అమ్మయ్యా వచ్చేసావా పద్మావతి? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది మేడం? ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏం లేదమ్మా, ముంబై నుంచి ఓ ఫేమస్ మోడల్ మన సిటీకొచ్చింది. ఆవిడొచ్చిన పని పూర్తయ్యాక వెళ్తూ వెళ్తూ మన ఆఫీస్కొస్తానని చెప్పింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు పద్మావతి. మన కాస్ట్యూమ్స్తో ఆవిడ్ని మెప్పించి ఒప్పించి ఫర్దర్గా ఆవిడ చేయబోయే అన్ని ఈవెంట్స్కి మన కాస్ట్యూమ్సే కొనేలా చేయాలి. ఓకే మేడం, మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. ఖచ్చితంగా ఆవిడ్ని మెప్పించి ఫ్యూచర్లో మన కాస్ట్యూమ్సే కొనేలా చేస్తాను. నాకు తెలుసమ్మా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మరో ముఖ్యమైన విషయం, ఆవిడకి అసలే కోపం ఎక్కువంట. ఏ చిన్న పొరపాటు జరిగినా లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకేస్తుందట. ఆవిడకి వెయిటింగ్ అంటే పరమ చిరాకంట. అన్నిటికీ మించి ఆవిడొక మహారాణిలా చూసుకోవాలంట. ఏమాత్రం తేడా వచ్చినా ఈ కాంట్రాక్ట్ మనకి మిస్ అయినట్టే. టేక్ కేర్. మీరావిడ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నేనెందుకు నిర్లక్ష్యంగా ఉంటాను మేడం? ఆవిడ్నొక మహారాణిలా చూసుకుంటాను. నా సర్వీస్తో ఆవిడ్ని మెప్పించి ఒప్పించే బాధ్యత నాది. అమ్మయ్యా, ఆ మాట నావు చాలు పద్మావతి. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా ఉంది. నా కవితల బోర్డు మీటింగ్ ఉంది. ఆవిడ రాగానే నాకు కాల్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే మేడం. ఇంతకీ అతనెక్కడా? అతనెవరు? శ్రీనివాసు. వచ్చేస్తున్నారు మేడం. ఇంకా రాకపోవడం ఏంటి? ఇప్పుడు టైం ఎంత అయింది? ఇది ఆఫీస్ అనుకుంటున్నాడా, అతను ఇల్లు అనుకుంటున్నాడా? వచ్చేసాను మేడం. ఏమయ్యా, రాన్ నీకు బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతోంది. ఆఫీస్ టైం ఏంటి, నువ్వు వచ్చిన టైం ఏంటి? కాస్త లేట్ అయింది మేడం. కాస్త కాదు, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఇక్కడ చూడు, ఆడపిల్ల నీకంటే అరగంట ముందొచ్చింది. మగాడివి నీకేంటయ్యా ప్రాబ్లం? అంటే కొంతమంది కుట్రలు చేసి నన్ను లేట్గా వచ్చేలా చేశారు మేడం. నువ్వు పెద్ద సినీ స్టార్వి, పొలిటీషియన్వి. మరి కుట్ర పన్ని నిన్ను లేటుగా వచ్చేలా చేయటానికి. ఇదిగో, నువ్వు ఇలా టైం సెన్స్ లేకుండా వస్తే ఉన్న పోస్ట్ పీకి ప్యూన్ పోస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అక్క, నేను సంగీతం నేర్చుకుంది నీ ఇంటికి వెళ్తే ఎన్ని తెప్పులు పెట్టాడు తెలిసి శ్రీనివాసు. నిజమా? మరి ఆ విషయం నాకు చెప్పనేలేదు. సారీ మేడం, మీ తమ్ముడు గారికి దాహం ఎక్కువ అయ్యి నీళ్ళు అనుకుని శానిటైజర్ తాగేశారు. శానిటైజర్ తాగాడా? అక్క, నేనే ఇక్కడ తాగలేదక్క, ఇతగాడ తాగించినాడు. ఏ శ్రీనివాసు, నీకు అసలు బుద్ధుందా? మా తమ్ముడితో శానిటైజర్ తాగిస్తావా? అంతేకాదక్క, నా షూలో గాజు పెంకులు కూడా చేసినాడు. శ్రీనివాసు, ఇదంతా నిజమేనా? వేశాను అంటున్నాడు గానీ ఈయన దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయో అడగండి మేడం. ఏరా, గాజు పెంకులు వేశాడంటానికి నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? సాధ్యం నేనెందుకు గెలుకొంటాను? అదే గాజు పెంకులు తీసి ఈ నోట్లో తోసిది. సర్లే, సాక్ష్యాలు లేనప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేయకూడదు. సాక్ష్యాలు ఏమైనా ఉంటే చెప్పు, ఇప్పుడే ఇక్కడే ఇతన్ని జైలుకి పంపిస్తాను. సాధ్యం లేదు కాదు బతికిపోండి అక్క, లేదంటే నీ వరకు ఎందుకక్క, నానే జైలుకి పంపించేవాడిని. సర్లే. శ్రీనివాసు మేడం, ముంబై నుంచి మోడల్ వస్తుంది. ఆవిడకి అసలే కోపం ఎక్కువ. నీ తింగర్ వేషాలు, పిచ్చి వేషాలు ఆవిడ ముందు వేసావనుకో, వచ్చిన కాంట్రాక్ట్ కాస్త వెనక్కిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. మేడం, మంచి వాళ్ళ ముందు నేనెందుకు తింగర వేషాలు వేస్తాను మేడం? అంటే నేను మంచిదాన్ని కదా, వెధవనా? అందుకనే నా ముందు తింగర వేషాలు వేస్తున్నావు? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. కస్టమర్ల ముందు నేనెందుకు అలా ఉంటాను అని. అది చూస్తాను. అమ్మ పద్మావతి. మేడం, ఆ మోడల్ని రిసీవ్ చేసుకునే పని ఇతనికి అప్పచెప్పు. మేడం, ఈయనెందుకు మేడం? నేనే వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. వద్దమ్మా, నువ్వొచ్చే మోడల్ని హ్యాండిల్ చేయాలి. నువ్వే వెళ్ళి రిసీవ్ చేసుకుంటే నీ వెయిట్ పడిపోద్ది, నిన్ను చీప్గా చూస్తుంది. సో నువ్వు ఈ ఆఫీస్కి హెడ్ లాగే ఉండు. నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. ఓకే మేడం. అంటే ఏమిటి మేడం మీ ఉద్దేశం? ఆవిడ ఆఫీస్కి హెడ్, ఆవిడ హెడ్ వెయిట్ ఆవిడ కాపాడుకోవాలి, నేను వెళ్ళి ఆవిడని రిసీవ్ చేసుకోవాలి, అంతేనా మీ ఉద్దేశం? హలో, నీకున్న పోస్టే అలాంటిది. నేనేది చెప్తా చేస్తానని కాగితం మీద సంతకం కూడా పెట్టావు, గుర్తుందా? పెట్టాను మేడం. కాబట్టి నువ్వు వెళ్ళి ఆవిడని రిసీవ్ చేసుకుని పైకి తీసుకురా. అంటే
ఆవిడ ఎలాగూ గొప్ప స్టేజ్లో ఉన్నారు మేడం. ఇంకా నేను ఆవిడ్ని ఇంకెక్కడ పైకి తీసుకొస్తాను మేడం. ఇదిగో ఈ వెటకారాలే వద్దు. పైకి తీసుకురమ్మంటే ఆవిడ్ని డెవలప్ చేయడం కాదు, ఆఫీస్లోకి తీసుకురమ్మని. ఓకే ఓకే మేడం, తీసుకొస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఆవిడకి అసలే కోపం ఎక్కువ, నీలాగే తిక్కెక్కువ. 5 minutes లేట్ అయినా మీ అందరినీ చంపేస్తుంది. ఈ రెండు చాలరా శ్రీనివాసు, వచ్చిన దారినే వెనక్కి పంపించడానికి. ఇంకా మనం రెచ్చిపోదాం, అస్సలు వదలకూడదు ఈ ఛాన్స్ని. అమ్మ పద్మావతి, నేను బోర్డు మీటింగ్కి వెళ్తున్నాను, ఆవిడ రాగానే కాల్ చేయండి. ఓకే మేడం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఆవిడొచ్చి టైం అయింది, వెళ్ళి వెయిట్ చేయండి. ఏవే, నా కర్ర దాచేసి మేడం నన్ను తిట్టేలా చేస్తావా? చెప్తానే నీ సంగతి. అలాగే. ఈ రెడ్ చీరలు సూపర్గా ఉన్నా తెలుసా? ఆ ముంబై మోడల్ ఎవరో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఆవిడ గారు రావాలంట, పద్మావతి ఆవిడ్ని మెప్పించాలంట, ఆవిడొచ్చాక ఆ కాంట్రాక్ట్ కొట్టేయాలంట. నేనుండగా పద్మావతిని ఎలా పనిచేయనిస్తాను, ఎలా సక్సెస్ అవనిస్తాను? వాళ్ళ పిచ్చిగాని ఏదో ఒకటి చేసి ఆ ముంబై మోడల్ని పైకి వెళ్లకుండా చెయ్యాలి. ఒకవేళ పొరపాటున వెళ్ళినా పద్మావతి దాన్ని మెప్పించకుండా చెయ్యాలి. ఏం చేద్దాం? రే, ఆఫీస్లో కూర్చోకుండా ఇడేం చేస్తున్నావురా? ఏమీ లేదురా, మా మేడము ఆఫీస్ బరువు బాధ్యతల్ని మీరే మోయాలి శ్రీనివాస్ గారు అంది. అందుకే బరువులు మోద్దామని ఇక్కడ కూర్చున్నాను. ఏమరా మజాక్ చేస్తున్నావా? మరి లేకపోతే పనుంది కాబట్టి కిందకి వచ్చాను, లేదంటే పైన ఉండేవానిగా. అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. నాకు అర్జెంటుగా 10,000 కావాలరా. ఒరే, దేవుడు నాకు ఇచ్చిందే 10,000, వీటిలో ఉన్నవి నీకు ఇచ్చేస్తే నేను ఎలా తినాలి, ఎలా బతకాలరా? అరే అవులే, నేను అడిగింది నీ వేలు కాదురా, 10,000. 10,000. అవి నా దగ్గర ఎక్కడున్నాయి? లేవా? అయితే నీ పని నువ్వు చూసుకో, నా పని చూసుకో. రే, ఆగరా. ఏంది? అరే, నాకు హెల్ప్ చేస్తే నీకు 10,000 కాకపోయినా ఓ 5,000 అయినా ఇస్తారా? ఏందిరా హెల్ప్? చెప్పు. చెప్పు. కూర్చో. అది ఏమీ లేదురా. బాబు, అయ్యా బాబు, ధర్మం చేయండి అయ్యా. డబ్బుల్లోకి ఆగ్రా, దీన్ని చూస్తే నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏమిట్రా అది? దీన్నే మన ముంబై మోడల్ తీసుకపోతే. ఒరే, ముష్టిదాన్ని చూపించి ముంబై మోడల్ అంటే నమ్మడానికి అక్కడ మనలాగా వెర్రివాళ్ళు ఎవరూ లేరు. నేను చెప్పేది ఏంట్రా, ముంబై మోడల్ ఎట్లుంటుందో పైన ఎవరికి తెలియదు కదరా. అవును, తెలీదు. సో మనం దీన్ని తీసుకుపోయి ఈవిడే ముంబై మోడల్, డైరెక్ట్ లొకేషన్ నుండి ముష్టి గెటప్లో వచ్చిందని చెప్దాం. అది చూసి పద్మావతి గారు నమ్మిందనుకో, దీన్ని కూర్చోబెట్టి ముంబై మోడల్ లెక్క రెడీ చేస్తుంది. సో ఈ లోపల ముంబై మోడల్ వస్తుంది, దాని ప్లేస్లో నీ ముష్టి దాన్ని చూసిందనుకో తొడగొడతా ఉంటుంది, ఇక తెచ్చిపోతుంది. మీ పద్మావతిని మేడం కుక్క తిట్లు తిడుతుంది, దాంతో కాంట్రాక్ట్ క్యాన్సల్, పద్మావతికి రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతుంది. ఎట్లుందిరా నా ప్లాను? ఒరే, నీ గడ్డంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, నీ బుర్రలో అన్ని తెలివితేటలున్నాయిరా. థ్యాంక్ యూ రాబాయ్, అందుకే నేను కూడా గడ్డ పెంచమని చెప్తా. అంటే ఏమిట్రా, నా బుర్రలో తెలివితేటలు లేవనే? ఉంటే నన్ను అడుగుతారా బాయ్ నువ్వు? చెప్తారా నీ సంగతి, ముందు దాన్ని తగ్గొట్టు. ఓ అమ్మా, నేను చెప్పింది చేస్తావా? హాయ్, చెప్పండి బాబు, చేస్తాను. బొచ్చ పట్టుకొని అయ్యా, అమ్మ, బాబు, తండ్రి అని డబ్బులు అడుక్కోమంటారా? నువ్వు ఎప్పుడు చేసే పని అదే కదా. అది కాదు, మేము చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు 1000 రూపాయలు ఇస్తాం. అయ్య బాబోయ్, 1000 రూపాయలు ఇస్తారా? అవును. చెప్పండి బాబు, ఏం చేయమంటారు? నువ్వు ఇప్పుడు ముష్టిదానివి కాదు, ముంబై మోడల్వి. అంటే ఏంటండే? గదే చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని ర్యాంప్లో మీద తిరుగుతారు చూడు, గాలే మోడల్ అన్నట్టు. ఆ? అంటే నాకున్న బట్టలన్నీ తీసేసి చిన్న చిన్న చెడ్డీలు మిడ్డీలు వేస్తారా? చిచ్చి, అలాంటి దిక్కుమాల క్యారెక్టర్లు నేను చేయనండి బాబు. చూసిన వారాబాయ్, మోడల్ అంటే దీని దృష్టిలో పనికి మాలింది అయిపోయింది. దీనమ్మ జమానా ఎంత అయిపోయిందిరా. రే, నువ్వు ఆగరా. ఇదిగో అమ్మాయి, నువ్వేమీ చేయొద్దు, మాతో పాటు పైకి రా. అక్కడ పద్మావతి అని ఒక అమ్మాయి ఉంటుంది, నువ్వేనా ముంబై మోడల్ అని అడుగుతుంది. అవును నేనే అని చెప్పు. మరైతే ఇలా ముష్టిదానిలో ఉన్నారేంటి అని మేడం అంటుంది. నాను ముష్టిదాన్ని కాబట్టి ముష్టిదానిలో ఉన్నానని చెప్పాలి, అంతేగా? కాదు, ఈరోజు షూటింగ్లో ముష్టి గెటప్ వేశాను మేడం, టైం అయిపోయిందని చెప్పి ఇదే ముష్టి గెటప్లో ఇక్కడికి వచ్చానని చెప్పాలి. మిగతాది నేను చూసుకుంటాను. అట్టాగే బాబు, మీరు అట్టా చెప్పమంటే అట్టా చెప్తా.
ఇదిగో అక్కడ సిచ్యుయేషన్ బట్టి అబద్ధం చెప్పాలి, నన్ను మాత్రం బుక్ చేయకూడదు. అట్టాగే బాబు, 1000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఆ మాత్రం కూడా సైనా ఏంటి? పద పద పద. ఆ. పద్మావతి, ఆ ముంబై మాటలు ఇంకా రాలేదేంటి? నాకు అదే అర్థం కావడం లేదు సార్. మేడం గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ పాటికి వచ్చుండాలి. పదండి మేడం, పదండి. అయ్యో బాబోయ్, ఎంతమంది ఉన్నారా అండి? అమ్మమ్మమ్మమ్మ, ₹1 అమ్మమ్మమ్మమ్మ, ₹1 దానం చేయండి అమ్మా. ఇదేదో మేనేజ్ చేస్తుంది అనుకుంటే ముంచేలా ఉంది ఏంటి ముష్టిది? అయ్యయ్య, ₹1 దానం చేయండి అయ్యా. బాబు బాబు, ₹1 దానం చేయండి బాబు. బాబు, ₹1. ఏం చేస్తున్నావే? నా పని నేను చేస్తున్నానండి. షో, నువ్వు ముంబై మోడల్ అని చెప్పానా? ఆ? మోడల్ అయితే నాకేటి, నా ప్రొఫెషనే. ప్రొఫెషనా? ఓ ప్రొఫెషనా? ఇదిగో ఆ ప్రొఫెషన్ని కాసేపు ఆపే. అట్టాగే బాబు. చెప్పింది గుర్తుందిగా, నీ ఫ్లైట్కి టైం అయిపోతుందని చెప్పి హడావిడి చెయ్యి. అట్టాగే బాబు. ఆ, బావా, ఆ, ఆ, ఎవరిది? ఎందుకు తీసుకొచ్చావు? ఇంకా అర్థం కాలేదు పద్మావతి, ముష్టిదని తీసుకొచ్చేసినాడు. ఏ ముష్టి, నీకెవరో లోపల రమ్మారు? షటప్ సార్. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఇవిడు ముష్టిదని ఎవరు చెప్పారు మీకు? చూస్తేనే అర్థం కావట్లేదా? దీనికి సెపరేట్ గా ఒకరు చెప్పాలా మళ్ళీ? ఫస్ట్ ఇవిని బయటికి పంపించు. అట్టా మాట్లాడతారేటండి, నాను ముంబై మోడల్ని. నువ్వు ముంబై మోడల్ వా? ఆ, నాకు అర్జెంటుగా విమానం టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలా. తొందరగా బట్టలు వేసేస్తే నేను వెళ్ళిపోతాను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ముంబై మోడల్ ఏంటి? నేను నిన్ను రెడీ చేయడం ఏంటి? ఇదిగో అమ్మాయి, ఎక్కువ మాట్లాడినావంటే నీ గోపు మీద కొట్టి పైనుంచి కిందకు తోసి నీ మెడ మీద కాలేజ్ నొక్కి తినేటనుకున్నావు. వేసేయండి వేసేయండి. మీరు వేసేసారనుకో మీ అక్కొచ్చి మిమ్మల్ని తిడుతుంది, ఉద్యోగంలోంచి పీకేస్తుంది, దరిద్రం వదిలిపోతుంది. ఏడు మాట్లాడతాను శ్రీనివాస్ నువ్వు? ఈ అమ్మాయిని పంపించితే మా యొక్క నన్ను ఎందుకు ఉద్యోగంలో తీసేస్తే? కరెక్టే సార్. బావా, ఉద్యోగం నుంచి పీకేసేది సార్ని కాదు, నిన్ను. మోడల్ని తీసుకురమ్మంటే దీన్ని తీసుకొచ్చావు కదా? అమ్మ తల్లే, నేను ముష్టిదాన్ని కాదమ్మా, ముంబై మోడల్ని. నాకు అర్జెంటుగా విమానం టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలా. ఇదిగోండి మేడం, మీరు ఈరోజు షూటింగ్లో ముష్టి గెటప్ వేశారని అదే క్యారెక్టర్ని ఇక్కడ కంటిన్యూ చేయక్కర్లేదు. ఆ క్యారెక్టర్లోంచి బయటికి రాకపోతే ఇక్కడ ఉన్నోళ్ళందరూ మిమ్మల్ని ముష్టోళ్ళు అనుకుంటారు. ఏంటేంటి? ఈరోజు షూటింగ్ లో ముష్టి క్యారెక్టర్ చేశారా? అందుకే కదా ఈవిడ ముష్టి గెటప్లో డైరెక్ట్గా వచ్చేసారు. చూస్తారేంటి చెప్పండి మేడం. ఆ, అవును మేడం, నాను రైల్వే స్టేషన్ కాడ, బస్ స్టాండ్ కాడ, సినిమా థియేటర్ కాడ అడుక్కొని అలసిపోనాను. నాకు ముంబైకి టైం అవుతుంది. అదేంటి? బస్ స్టాండ్ దగ్గర, థియేటర్లో, రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కున్నానని చెప్తుంది. నువ్వేమో షూటింగ్ అని అంటున్నావు. అంటే ఇవన్నీ లొకేషన్లో సెట్లు అన్నమాట. ఒకటి రైల్వే స్టేషన్ సెట్టు, ఇంకోటి బస్ స్టేషన్ సెట్టు, ఇంకోటి థియేటర్ సెట్టు. అంత పెద్ద స్టూడియోలో ఈవిడ యాక్ట్ చేస్తున్నారంటే బహుశా ఈవిడ యాక్ట్ చేసింది రామోజీ ఫిలిం సిటీలో అయి ఉంటుంది కదా మేడం? అవును, రామారావు ఫిలిం సిటీలో చేశాను. రామారావు ఫిల్మ్ సిటీనా? అది రామోజీ ఫిల్మ్ సిటీ కదా? ఈవిడంది కూడా రామోజీ ఫిలిం సిటీయే. నీకు రామారావు ఫిలిం సిటీలా అనిపించింది. ముందు మేడం గారిని రెడీ చేస్తారా లేదా? నాకేదో అనుమానంగా ఉంది బావా. ఇది నిజంగా ముంబై మోడలేనా? అంటే ఏమిటి? చూసారా మేడం, మీరు ఇంకా ఆర్టిస్టా కాదా, ముంబై మోడలా కాదా అని ఇంకా డౌట్ గానే ఉంది. మీరు వెళ్ళిపోండి మేడం, వెళ్ళిపోండి. అలాగే, నా ₹5 ఇస్తే నేను వెళ్ళిపోతాను. ₹1000 ₹1000 ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్ డబ్బులు అడిగారు కదా మేడం? అవును కదా మేడం? కాదు, మన మధ్యన అగ్రిమెంట్ ఉంది కదా.
ఏం అగ్రిమెంట్ అది? అంటే ఇక్కడ కనుక ఇప్పుడు ఓకే అవ్వకపోతే అప్పుడు ఆవిడకి క్యాబ్ డబ్బులు ఇస్తానని మాటిచ్చా. ఇంతకీ మీరు ఏమిటి రెడీ చేయనంటారు అంతే కదా మేడం? మీరు అమలా మేడంకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేయండి. జరిగిన దానికి కారణం పద్మావతి చెప్పండి. పక్కనే సుందరం కూడా ఉన్నాడని చెప్పండి. మిగతాదంతా ఆవిడే చూసుకుంటారు. అలాగే ఇప్పుడే ఫోన్ చేస్తాను. చేయండి చేయండి. హలో అమలా. మేడం మేడం మేడం, అమలా మేడంకి కాల్ చేయబోయిందంటే ఇవిడ ఖచ్చితంగా మోడలే అయి ఉంటుందేమో. రెడీ చేస్తే అయిపోతుంది. సార్ ఏమంటారు సార్ మీరు? నాకేదో డౌట్గా ఉంది పద్మావతి. అక్క ఫోన్ చేసిందంటే ఈవిడే మోడల్ అయ్యి ఉంటుంది. ఎందుకైనా మంచిది రెడీ చేసి పద్మావతి. సరే సార్. వెరీ గుడ్. ఇప్పటికైనా ఈవిడే మోడల్ అని తెలుసుకున్నారు, అంతే సంతోషం. ఇదిగో మేడం, మీరు వెళ్ళి మీ ముష్టి గెటప్ తీయించేసుకొని రెడీ అయిపోండి. అలాగే అయిపోయినాక 1000 రూపాయలు ఇస్తావుగా? మేడం నేనిచ్చి పంపిస్తాను మేడం. నువ్వేంటి ఇచ్చేది? ఒప్పుకుంది ఈయన కదా. పర్లేదు మేడం, మీ పూర్తి రెస్పాన్సిబిలిటీ మా కంపెనీదే. మీరు రెడీ అయిన తర్వాత మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి పంపించే బాధ్యత కూడా మాదే. అలాగే తొందరగా కానిచ్చేయండి. ఇవాళ అసలే గురువారం కదా. అవతల సాయిబాబా గుళ్ళో భక్తులు ఎక్కువగా ఉంటారు. ఓ 10 రూపాయలు ఎక్కువ అడుక్కోవచ్చు. మేడం మీరు ఇంకా క్యారెక్టర్లోంచి బయటికి రాలేదనుకుంటా. రండి మిమ్మల్ని రెడీ చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి మేడం. హ్మ్. మేడం ముంబై మోడల్ ఏమనుకున్నావు? క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు ఇంకా. అంతేగా అంతే అంతేగా అంతే. అవును, ఇప్పుడు ఒరిజినల్ మోడల్ వచ్చిందంటే మన బండారం మొత్తం బయటపడిపోతుందిగా. మనం ముందుగా కిందకెళ్ళి ఆవిడ్ని రిసీవ్ చేసుకుని ఏదోలా చీట్ చేయాలి. ఏమ్రా మన ముష్టమై ప్లాన్ వర్కౌట్ అయిందా? సూపర్ హే. పాపం పద్మావతి ఆ ముష్టమ్మాయే మోడల్ అనుకుని తెగ రెడీ చేసేస్తుందిరా. నువ్వు సూపర్ రా. ఈ దెబ్బతో పద్మావతి ఉద్యోగం పోవడం ఖాయం. అవునరా, దాని ఉద్యోగం ఊడిపోవాలి. గతి లేక సంపాదన లేక అది నా కాళ్ళ దగ్గరికి రావాలిరా. ముష్టిదాన్ని రెడీ చేస్తే బాస్ వచ్చి ముద్దు పెడతదా? ఉద్యోగం పక్కా పోతావు చూడు. అది సరే గాని ఇంతగా ఒరిజినల్ మోడల్ ఏడబోయిందిరా? అదే నాకు అర్థం కావడం లేదురా. ఎక్స్క్యూజ్ మీ. కొంపదీసి ఇదే ఆ మోడల్ ఏందిరా? అవునరా, అయి ఉండొచ్చేమో. హలో, ఎక్స్క్యూజ్ మీ. కిస్ కిస్ మీ. క్యా కర్ రహే హో తుమ్? నువ్వేగా కిస్ మీ అన్నావు. కిస్ మీ అనలేదురా ఇడియట్. మళ్ళా ఎక్స్క్యూజ్ మీ అన్నాను. ఓ అట్లనా, నాకు అర్థం కాదు. చెప్పండి మేడం. मैं मुंबई से आई हूँ. మీరేనా ముంబై నుంచి వచ్చిన మోడల్? అరే బాబురో, ఏందిరా? ముంబై నుంచి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడకి పని పాట ఉండదు, దేశం మీద పడి తిరుగుతూ ఉంటుందని మేడం చెప్పింది. ఆవిడకి ఈవిడే అనుకుంటారా? అవునా? क्या क्या बात कर रहे हो तुम लोग? ఏం లేదు మేడం, మీరు పైకి వర్రి, మీదే అంతా మా వాడు చూసుకుంటా. రండి మేడం, రండి రండి. नहीं ఏదో అన్నావు. ఏమన్నావో అర్థమయ్యేలా చెప్పు. మీరు మోడలింగ్ చేస్తూ ఊరూరు తిరుగుతుంటారు కదా, అదే చెప్తున్నాను మేడం. అంతే అంతే. ओ ऐसा बोला क्या? ऐसा ही बोला. రండి మేడం, రండి. కూర్చోండి మేడం, కూర్చోండి. ఇప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఏదో ఒకటి చేసి దీన్ని ఫుల్లా ఆడుకొని అవమానించి పంపించేయాలి. దీనికి చిరాకు పుట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ పద్మావతిని తిట్టి వెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఏదో సంచలనాత్మకమైన సీన్ క్రియేట్ చేయాలి. బాస్ లేరా? ఆవిడకి ఊరంతా పెత్తనాలే అండి. ఆవిడ చుంచుమొహంది. क्या? బా మీకు తెలుగు కొంచెం కొంచెం తప్ప మొత్తం రాదు. చుంచుమొహం, చుంచుమొహం నిక్ నేమ్. ओ चुंचू मोहम निक नेम. అవును. अच्छा है. మీది ఎలక మొహం. मतलब क्या है? ఎలక మాలూమ్ నయ్యే? पता नहीं. ఎలక అంటే అచ్చా లడ్కీ హై. ओ अच्छी लड़की. थैंक यू. టీ ఏమైనా తాగుతారా? हाँ. లేవండి. పోని పాలు?
हाँ ఆహా, లేవండి. क्यों पूछा फिर? दूध नहीं है, कॉफी नहीं है, तो क्यों पूछ रहे हो? తాగితే తెప్పిద్దామని. नॉनसेंस.